నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు మరమ్మతుల పనులు ప్రారంభమయ్యాయి. 3.5 కోట్ల రూపాయలతో ఈ పనులను చేపట్టారు. ప్రతి ఏటా వానాకాలానికి ముందు ఈ ప్రాజెక్టు పనులు చేపడతారు. ఇందులో భాగంగా ఎడమ కాలువకు సంబంధించిన గేట్ల వద్ద కూరుకుపోయిన సీల్డును తీసే పనులను మొదలుపెట్టారు. పవర్ హౌస్ బిల్డింగ్ నిర్మాణ పనులు, గేట్ల యొక్క గ్రీసింగ్ పనులను మొదలుపెట్టారు. ప్రాజెక్టు ప్రతి వర్షాకాలానికి ముందు ఏదైతే మరమ్మతులు పనులు చేస్తారో, రోపింగ్ కానీ, గ్రీసింగ్ కానీ, సీల్స్, రబ్బర్ సీల్స్ కానీ, కలర్ వేయడం కానీ, మిగతా చిన్న చిన్న ఏవైతే వర్కులు చేస్తూ ఉంటారో అవి పూర్తి స్థాయిలో నాణ్యతగా చేస్తూ మరి ప్రాజెక్టు యొక్క ముంపు నుంచి కాపాడుకునే విధంగా అధికారులు అప్రమత్తమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదే ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా దాదాపు 65,000 ఎకరాలకు సాగునీరు అందుతాయి. కాబట్టి ఏదైతే ఎడమ కాలువలో ఇంతకుముందు ఆ తూములల్లో పెద్ద పెద్ద తుంగలు ఆగిపోయి ఆ తూము ఆ గేటు దిగేటటువంటి పరిస్థితి లేకుండా దానివల్ల కూడా నీరు కొంత వృధా అయినటువంటి పరిస్థితి ఉండే. ఈసారి అక్కడ మరమ్మతులు చేస్తున్నటువంటి అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అక్కడ ఏదైతే ఆ తూములు ఇప్పుడు రిపేర్ చేస్తున్నారో అవి నాణ్యతగా రిపేర్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అక్కడ నీళ్లు ఆగకుండా, అంటే దుంగలు వచ్చినా కూడా అక్కడ ఆగేటట్టు కాకుండా అవి అంటే అక్కడ జాలీలు కానీ లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేటట్టు ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే ప్రాజెక్టు కట్ట మీద పోయేటటువంటి తొవ్వ ఏదైతే ఉందో అది చాలా డ్యామేజ్ అయింది, బొందలగడ్డగా మారింది. కాబట్టి దానిపైన కూడా మరి ఆ సీసీ వేయించి దాన్ని కూడా మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరి వరద ఎక్కువ వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఆనకట్టను మనం కాపాడుకోవడానికి ఏదైతే తాత్కాలిక మరమ్మతులు ఇంతకుముందు 5 కోట్ల సంథింగ్ ఎంత దాంతో చేశారు. కాబట్టి ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తే మనకు ఆ ప్రమాదం నుంచి కూడా బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రాజెక్టును కాపాడడానికి ఆయకట్టు రైతాంగానికి పూర్తి స్థాయిలో 2 పంటలకు నీళ్లు అందించడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకో ప్రధానమైనటువంటి మా విజ్ఞప్తి ఏంటంటే, టెండర్లు అయినాయి, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో కూరుకుపోయినటువంటి నల్ల మట్టి ఏదైతే ఉందో దాన్ని తీయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటివరకు సంస్థ వాళ్ళు వచ్చిరని విన్నాం, మరి ఎక్కడ కూడా పనులు ప్రారంభించలే. మరి అది ఎక్కడి వరకు ఉందో కూడా అధికారులు మరి ఇక్కడ